ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్న చీకటిగా ఉన్న ఒక గదిలో, అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి ఆ గది చీకటిగా ఉంది. అటువంటి ఆ 100 సంవత్సరాల నుంచి చీకటిగా ఉన్న ఆ గదిలో ఉన్న ఆ చీకటిని, ఆ గాఢాంధకారాన్ని మనము పోగొట్టాలంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కొవ్వొత్తిని వెలిగిస్తే ఆ ఒక్క కొవ్వొత్తి వెలుగుతో ఆ గదిలో ఉన్న చీకటి వెంటనే మాయమైపోతుంది. అంటే అప్పటిదాకా చీకటిగా, కొన్ని సంవత్సరాల నుంచి చీకటిగా ఉన్న గదిలో మనము ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించగానే ఆ వెలుగులో ఆ గదిలో ఉన్న చీకటి పారద్రోలేసాము. అంటే ఆ చీకటి మాయమైపోయి వెలుగు మాత్రమే అక్కడ ఉన్నది. అలాగే ఈ దేహాత్మ బుద్ధితో ఈ జీవుడు ఎన్ని జన్మల నుంచైనా సరే, కొన్ని వందల జన్మల నుంచి జన్మ తీసుకుంటూ మళ్ళీ మరణిస్తూ, మళ్ళీ జన్మ తీసుకుంటూ మళ్ళీ మరణిస్తూ, ఇలా పునరపి మరణం పునరపి జననం లాగా ఈ దేహాత్మ బుద్ధితో వస్త్రాలను మార్చుకున్నట్టు ఈ దేహాలని మార్చుకుంటూ కొన్ని వందల జన్మలు ఎత్తిన కేవలము ఒక్క అనుగ్రహంతో ఈ జీవుణ్ణి, అంటే ఈ దేహాత్మ బుద్ధిని, ఈ వ్యక్తి భావనని, ఈ శవబుద్ధి వెంటనే మాయమైపోతుంది. ఇక అక్కడ ఉండదు. ఎలా అయితే 100 సంవత్సరాల నుంచి ఉన్న ఆ చీకటి గదిని ఒక్క చిన్న కొవ్వొత్తి వెలుగులో ఆ చీకటి మాయమైపోయినట్టు, వెంటనే మాయమైపోయినట్టు, అలాగే ఆత్మ అనుగ్రహంతో, ఆ గురువు యొక్క అనుగ్రహంతో, ఆ మౌనం యొక్క అనుగ్రహంతో ఎన్ని జన్మల నుంచి ఈ దేహాత్మ బుద్ధి దేహాలను మార్చుకుంటూ ఉన్న ఆ అనుగ్రహంతో ఈ దేహాత్మ బుద్ధి మాయమైపోతుంది. ఇక మళ్ళీ పుట్టదు. వెలుగు ఉంటే ఇక చీకటికి అవకాశమే లేదు. చీకటి మళ్ళీ పుట్టదు. సూర్యప్రకాశంలో అసలు చీకటి ఉండనే ఉండదు. అలానే ఈ ఆత్మ ప్రకాశంలో ఈ అజ్ఞానము ఉండనే ఉండదు. మీరు చీకటిలో ప్రయాణిస్తున్నప్పుడు మీకు తెలియక పాముని తొక్కారు. అది కాటేసిందేమోనని భయం వేసింది, ప్రాణభయం వచ్చింది. వెంటనే మీరు మీ జేబులో ఉన్న ఆ టార్చీ లైటు వేసి ఆ వెలుగులో అక్కడ చూశారు. అక్కడ ఉన్నది త్రాడు, పాము కాదు. అంటే మీ కాలు క్రింద మీరు తొక్కినది త్రాడు, పాము కాదు. ఎప్పుడైతే మీరు ఆ టార్చీ లైట్ వెలుగులో అక్కడ చూశారో అక్కడ ఉన్నది త్రాడు మాత్రమే అని మీకు అర్థమైంది. పాము లేదన్న జ్ఞానం మీకు స్ఫురించింది. అంటే మీకు అప్పటిదాకా ఉన్న ఆ పాము భయము తొలగిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు టార్చీ లైట్ వేసినప్పుడు ఆ పాము భయము వెంటనే పోయిందా, నెమ్మదిగా పోయిందా? అలానే అక్కడ పాము లేదన్న సంగతి మీకు వెంటనే తెలిసిందా, లేదా పాము నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయిందా? అలాగే ఉన్నది త్రాడు అన్న సంగతి మీకు వెంటనే తెలిసిందా, లేకపోతే నెమ్మదిగా కొంత సమయము అయ్యాక మీకు తెలిసిందా? అంటే రెండు ఒకేసారి తెలిసినాయి మీకు. ఎప్పుడైతే మీరు వెలుగులో చూశారో మీకు అక్కడ త్రాడు ఉన్న సంగతి అన్న జ్ఞానము ఏర్పడింది. ఉన్నది త్రాడు మాత్రమే అన్న జ్ఞానము ఏర్పడింది. ఎట్ ది సేమ్ టైం పాము లేదన్న సంగతి కూడా మీకు తెలిసింది. అంటే పాము లేదు అన్న జ్ఞానం కూడా మీకు స్ఫురించింది. రెండు ఒకేసారి ఒకే సమయాన జరిగినాయి. మీకు ఇందాక చెప్పినట్టు ఆ 100 ఏళ్ల నుంచి ఉన్న ఆ చీకటిని మీరు ఒక్క కొవ్వొత్తి వెలుగులో మీరు ఆ చీకటిని పారద్రోలారా లేదా? ఆ చీకటి నెమ్మదిగా పోయిందా, ఒక్కసారి పోయిందా? అలాగే వెలుగు మీకు నెమ్మదిగా వచ్చిందా, వెలిగించగానే ఒక్కసారిగా వెలుగు వచ్చిందా? వెలుగు రావటము, చీకటి అంతర్ధానం అవటము రెండు ఒకేసారి ఒకే నిమిషాన జరిగినాయి.
అలాగే సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించిన వెంటనే వెలుగు వస్తుందా, లేకపోతే ఏ మధ్యాహ్నానికో సాయంత్రానికో వెలుగు వస్తుందా? సూర్యుడు ఉదయించటము, వెంటనే వెలుగు రావటము రెండు ఒకేసారి జరుగుతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆత్మ ప్రకాశించటము నీవు విచారణ చేసినప్పుడు ఆత్మ అనుగ్రహంతో, గురువు యొక్క అనుగ్రహంతో ఆత్మ ప్రకాశము, అజ్ఞానము అంతర్ధానం అవటము రెండు ఒకేసారి జరుగుతాయి. ఎలా అయితే మీరు టార్చి లైట్ వెలుగులో ఆ ఉన్నది త్రాడు మాత్రమే అన్న జ్ఞానము ఏర్పడి, లేనిది పాము అన్న జ్ఞానము కూడా ఏర్పడింది, మీకు రెండు ఒకేసారి జరిగినాయి. కానీ మీకు ఆత్మప్రకాశంలో ఉన్నది కేవలము స్వయం ప్రకాశమైన పరిపూర్ణమైన జ్ఞానము మాత్రమే, నిరాకారమైన జ్ఞానము మాత్రమే ఉన్నది, ఆత్మ మాత్రమే ఉన్నది, అసలు అహంకారము లేదు అన్న జ్ఞానము మీకు స్ఫురిస్తుంది. ఇక్కడ మీకు ఎవరికి తెలుస్తుంది అంటే వ్యక్తిగా తెలియదు. ఎందుకంటే ఆత్మ ప్రకాశంలో అసలు వ్యక్తిత్వము ఉండదు కదా. ఇప్పుడు అనుగ్రహంతో ఆత్మ ప్రకాశించినప్పుడు, ఆత్మ సాక్షాత్కరించినప్పుడు ఇప్పటిదాకా లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమను కలిగింపజేసే దేహాత్మ బుద్ధి, ఆ భ్రమజనితమైన దేహాత్మ బుద్ధి అంతర్ధానం అయిపోయింది, మాయమైపోయింది కదా. మరి అప్పుడు ఎవరికి తెలిసింది ఆ అనుభవం? ఎవరికి అంటే ఆత్మకే అనుభవము. అంటే ఆత్మ అనుభవము ఆత్మకే, జీవుడికి కాదు. ఎందుకంటే అక్కడ జీవుడు లేడు కదా. మీరు చీకటి గదిలో కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అక్కడ ఇక చీకటి లేదు కదా, ఉన్నది వెలుగు మాత్రమే కదా ఉన్నది. అలానే మీరు టార్చి లైట్ వెలుగులో ఆ త్రాడును చూసినప్పుడు మీకు ఉన్నది త్రాడు మాత్రమే అన్న జ్ఞానం మీకు స్ఫురించింది కదా. పాము లేదు అన్న జ్ఞానము మీకు నిర్ధారించబడ్డది కదా. అంటే అసలు అక్కడ పామే లేదు, ఉన్నది త్రాడు మాత్రమే. కాబట్టి అనుభవం ఎవరికి? త్రాడుకే. అలాగే మీరు వెలుగులో చీకటి వెళ్ళిపోయింది, అక్కడ ఉన్నది చీకటి వెలుగు మాత్రమే. ఆ అనుభవం ఎవరికి? వెలుగుకే, చీకటికి కాదు. చీకటి లేదు కదా. అలానే ఆత్మప్రకాశంలో ఈ దేహాత్మ బుద్ధి అంటే ఈ భ్రమజనితమైన ఈ దేహాత్మ బుద్ధి మాయమైపోయింది కదా. ఇక అక్కడ ఉండదు. ఇంకా అప్పుడు అనుభవం ఎవరికి? ఆత్మకే. అంటే ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే. కాబట్టి ఒక్క వెలుగుతో చీకటిని పారద్రోలినట్టు, చీకటి మాయం చేసినట్టు, అలాగే ఈ జీవుడు జనన మరణ చక్రాల్లో బంధింపబడి ఎన్ని జన్మలైనా ఎత్తినా, ఎన్ని వాసనలు పీడించినా, ఈ జీవుడికి అదృష్టం ఉన్నా, అదృష్టం వెంటాడుతున్నా, దురదృష్టం వెంటాడుతున్నా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, కేవలము ఆత్మ యొక్క అనుగ్రహము అత్యంత బలీయమైనది. ఆ అనుగ్రహంతో ఈ దేహబుద్ధిని అంటే ఈ దేహాభిమానాన్ని, ఈ శవబుద్ధిని, ఈ యొక్క వ్యక్తి భావనని, ఈ యొక్క మూల తలంపుని మూలంతో సహా ఈ పికిలింపబడుతుంది. అది అంతర్ధానం అయిపోతుంది, మాయమైపోతుంది, ఇక ఉండనే ఉండదు. ఆ భ్రమ తొలగిపోతుంది, నేను దేహము అన్న భ్రమ తొలగిపోతుంది. ఇంతకీ మరి ఈ అనుగ్రహము ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది బయట నుంచి రాలేదు. బయట నుంచి వచ్చేది అనుగ్రహము కాదు. నీకు విడిగా ఉండి నీపైన ఏ అనుగ్రహము కురిపించినా అది శాశ్వతము కాదు. నీవు బయట నుంచి నీవు విడిగా ఉండి ఏదన్నా పొందేది ఎప్పుడు అది నాశనమైపోతుంది, అది కాలగర్భంలో కలిసిపోతుంది, అది అశాశ్వతము, అది అసత్యము, అది అనిత్యము. ఇంతకీ అనుగ్రహం ఏది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే ఆది మధ్యం అంతం. అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మ తనకు తానుగా వ్యక్తమవటము అంటే అనుగ్రహము వ్యక్తమవటమే. ఆత్మకి బాహ్యంగా ఏదీ లేదు. కాబట్టి అనుగ్రహము బయట నుంచి వచ్చే ప్రసక్తే లేదు. అనుగ్రహమే ఆత్మ.
ఆత్మ నుంచి వచ్చేదే అనుగ్రహము. అనుగ్రహం అన్నా, ఆత్మన్నా, గురువు అన్నా, చైతన్యమన్నా, మౌనమన్నా అన్నీ ఒకటే. కాబట్టి ఇక్కడ గురువు ఎవరు అంటే నీ ఆత్మే నీ గురువు. ఇక్కడ అనుగ్రహం ఏంటయ్యా అంటే అనుగ్రహమే ఆత్మ. ఆత్మకి బాహ్యంగా ఏదీ లేదు కాబట్టి అది బయట నుంచి వస్తుందనుకోవటము నీ భ్రమ, తప్పుడు అవగాహన. ఎందుకంటే ఉన్నది ఒక్కటే, అది ఆత్మ మాత్రమే. మరి లేనిది సృష్టి, లేనిది జీవుడు, లేనిది జగత్తు, లేనిది ఈశ్వరుడు. దీన్ని బట్టి అనుగ్రహము ఎప్పుడూ ఉన్నది, అది కొత్తగా వచ్చేది కాదు. నీవు పూజించే నీ బాహ్య గురువు కూడా బోధించేది ఆత్మే. అంటే గురువు దృష్టిలో కూడా గురువు ఎవరంటే ఆత్మే. అందుకే గురువు గారు ఏమంటారంటే నా గురువు ఆత్మే, నా ఆత్మే నా గురువు అంటారు. గురువు దృష్టిలో గురువు ఆత్మే, ఉన్నదొక్కటే, అది ఆత్మ. దానినే గురువు బోధిస్తాడు. అటువంటప్పుడు ఆత్మే నీ గురువు కాదా? అనుగ్రహము ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మ వ్యక్తమవటం అంటే అనుగ్రహము వ్యక్తమవటమే. కాబట్టి అనుగ్రహం ఎప్పుడు ఉంది? నీవు అనుగ్రహం లేకుండా సత్యాన్ని గ్రహించలేవు, ఆత్మలో సంస్థితము కాలేవు. ఈ అనుగ్రహం ఉండబట్టే నీవు అనాత్మ విచారణ చేస్తున్నావు. అనుగ్రహం లేకపోతే నీవు అన్వేషణ చెయ్యాలని అనిపించదు. నేనెవరన్న విచారణ నీవు చేయలేవు. అవసరం వచ్చినప్పుడు ఆత్మే గురువుగా బయట సాక్షాత్కరిస్తుంది. ఆ గురువే మార్గం చూపిస్తాడు. ఆ గురువే భగవంతుడు, నువ్వు పూజించే భగవంతుడు నీ లోపలే ఉన్నాడని, ఆత్మకి భిన్నము ఏదీ లేదని చెప్తాడు, బోధిస్తాడు. దీనివల్ల నీ మనస్సు అంతర్ముఖమవుతుంది. చివరికి అనుగ్రహంతో అది సాక్షాత్కారానికి దారితీస్తుంది అంటారు భగవాన్ రమణులు. కాబట్టి అనుగ్రహమే ఆత్మ. అనుగ్రహము ఎప్పుడూ ఉన్నది. అనుగ్రహము నీలో పని చేయనటువంటి క్షణమైనా ఉందా అంటారు భగవాన్. కాబట్టి నీవేమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్న హామీ కూడా ఇచ్చేశారు. నీవు ఎక్కడ ఉన్నా, ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నా అనుగ్రహం ఎప్పుడు నీతోనే ఉంటుంది. ఎందుకంటే అనుగ్రహముకి కాలంతో సంబంధం లేదు. కాలం యొక్క ప్రభావము అనుగ్రహం మీద ఉండదు. అనుగ్రహము దేశకాల వస్తువులకి సంబంధం లేకుండా ఉన్నది. ఈ అనుగ్రహము లోపల ఉంది, బయట ఉంది. అందుకే భగవాన్ అంటారు, బయట గురువు బయట నుంచి మనస్సు అంతర్ముఖమయ్యేటట్టు తోస్తాడు, లోపలి గురువు లోపల నుంచి మనస్సుని ఆత్మవైపుకి లాగి అది ప్రశాంతమయ్యేటట్టు చేస్తాడు. అదే గురుకృప అంటే. దైవము, గురువు, ఆత్మ, అనుగ్రహము అంతా ఒక్కటే, వాటిలో భేదాలు లేవు అంటారు భగవాన్. కాబట్టి ఉన్నదే అనుగ్రహము, ఉన్నదే ఆత్మ, ఉన్నదే ఎరుక, ఉన్నదే ఉనికి, ఉన్నదే మౌనము. కాబట్టి నా పైన భగవంతుని యొక్క అనుగ్రహము లేదని నీవేమి ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. అనుగ్రహము ఎప్పుడు నీ వెంటనే నీతోనే ఉన్నది. ఇప్పుడున్న ఈ దేహాత్మ బుద్ధి కూడా ఈ ఆత్మని అంటిపెట్టుకునే ఉన్నది. ఈ యొక్క ఆత్మ అనుగ్రహంతోనే అది తన మనుగడ సాగిస్తున్నది. నిజానికి ఈ జీవుడే కాదు, ఈ సకల చరాచర జగత్తు అంతా ఈ ఆత్మ అనుగ్రహం మీదే ఆధారపడి ఉన్నది. ఈ విశ్వం అంతా కూడా ఈ ఆత్మ అనుగ్రహం మీదే ఆధారపడి పనిచేస్తున్నాయి. అంటే అనుగ్రహము లేని చోటే లేదు. అందుకే ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు, నీ నారాయణుడు ఎక్కడ ఉన్నాడు అంటే అప్పుడు ప్రహ్లాదుడు ఇలా చెప్తాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే అంటాడు. దీని అర్థము విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహము అక్కరలేదు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు, ఎక్కడ వెతికితే అక్కడ కనపడతాడు ఓ రాక్షస రాజా, ఇది సత్యము అంటాడు. ఇక్కడ విష్ణుమూర్తి అంటే ఆ ఆత్మ యొక్క స్వరూపమే, ఆ అనుగ్రహమే. అందుకే ఆ అనుగ్రహము ఆ స్తంభంలోంచి బయటకు వచ్చింది.
ఎక్కడ చూసినా అనుగ్రహమే, ఎక్కడ వెతికినా అనుగ్రహమే. అనుగ్రహము లేని చోటే లేదు. కాబట్టి ఈ అనుగ్రహము నిండుగా మెండుగా ఉన్నది. అందుకే భగవాన్ రమణుడు అయిన మన గురువు గారైన ఒకటి చెప్తారు, ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అనుగ్రహమే అంతా చేస్తుంది. అనుగ్రహం అంటే ఆత్మే. ఈ ఆత్మే అంతా చేస్తుంది. ఈ జీవుడిలో మార్పు తెచ్చి ఈ జీవుడిని మట్టుపెట్టి అది తనకు తానుగా ప్రకటిస్తుంది. దానికి కారణము కేవలము అనుగ్రహం మాత్రమే. ఎందుకంటే ఉన్నది అనుగ్రహమే కాబట్టి. అందుకే భగవాన్ రమణుడు అంటారు, నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరము లేదు, నువ్వేమీ ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరము లేదు, నువ్వేమీ చింతించాల్సిన అవసరము లేదు, నువ్వేమీ దుఃఖపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అనుగ్రహము నిండుగా మెండుగా అది నీతోనే ఉన్నది, నీ స్వరూపంగా ఉన్నది. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.